బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఎఫ్ఈఓ కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఈఓకు 50 కోట్లకు పైగా డబ్బులు హెచ్ఎండిఏ బదిలీ చేసిన విషయంలో ఎఫ్ఈఓ సీఈఓ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఈ క్రమంలో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే నోటీసులు అందుకున్న ఎఫ్ఈఓ సీఈఓ 4 వారాల సమయం కావాలని ఏసీబీ అధికారులను కోరారు. రైట్, ఫార్ములా ఈ కేసులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఎఫ్ఈఓ కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఈఓకు 50 కోట్లకు పైగా డబ్బులు హెచ్ఎండిఏ బదిలీ చేసిన విషయంలో ఎఫ్ఈఓ సీఈఓ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఈ క్రమంలో నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నోటీసులు అందుకున్న ఎఫ్ఈఓ సీఈఓ 4 వారాల సమయం కావాలని ఏసీబీ అధికారులను కోరారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. బ్రాహ్మణి, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మనకి ఎప్పటికీ తెలిసిందే, ఈడీ ఏసీబీ చాలా క్షుణ్ణంగా తీక్షణంగా వీటిని ఈ కేసు దాన్ని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఒక పెద్ద బ్రేక్ త్రూ లాగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏసీబీ కొద్దిసేపటి క్రితం ఎఫ్ఈఓ కంపెనీ, అంటే ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో, అంటే హైదరాబాద్ లో నిర్వహించారు కదా, దానికి సంబంధించినటువంటి సీఈఓ ఎవరైతే ఉన్నారో అతనికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఖచ్చితంగా మీరు హాజరవ్వాల్సిన అవసరం ఉందని అంటూ ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకంటే దాదాపు హెచ్ఎంటీ, అంటే ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ కార్ రేస్ నిర్వహించిన సమయంలో దాదాపు 50 కోట్ల మేర ఇక్కడి నుంచి హెచ్ఎండిఏ నేరుగా చెల్లించింది. అది మనీ లాండరింగ్ కింద, మనీ లాండరింగ్ నిబంధనలు అన్ని కూడా ఉల్లంఘించి పంపించారనేది ఒక అభియోగం, ఈడీ చెప్తున్నటువంటి అభియోగం. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఎవరైతే ఫార్ములా ఈ రేస్ కార్ ఆపరేషన్స్ లిమిటెడ్ సీఈఓ ఉన్నారో ఆయనకి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు అందుకున్నటువంటి సదరు సీఈఓ తనకి దాదాపు కనీసం వారం రోజుల పాటు సమయం కావాలి. నెక్స్ట్ తర్వాత దాన్ని బట్టి నేను వస్తాను, అటెండ్ అవుతాను, లేదంటే నేను ఎవరిని ఇస్తాను అంటూ ఒక రిటర్న్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక పెద్ద కీలక పరిణామంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేటీఆర్ పైన అన్ని అంశాలు, కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, అదేవిధంగా మరో వ్యక్తి మాత్రం ముగ్గురు మీద మాత్రమే ఇదంతా ఉంది. ఇప్పటి వరకు ఈ ఫార్ములా కేసు సంబంధించి ఆ వాదనలు, ఆరోపణలు కావచ్చు, లేదంటే విచారణ కావచ్చు, ఈ ముగ్గురు మీద చుట్టూ తిరిగింది. నెక్స్ట్ స్టెప్ 4వ వ్యక్తి, ఒక కీలకమైన వ్యక్తి ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏసీబీ మధ్యలో ఉన్న మాత్రం ఈ ఎఫ్ఈఓ ఎవరైతే ఉన్నారో కంపెనీ సీఈఓ, ఆయన విచారిస్తే ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తున్న ఉద్దేశంతో లేటెస్ట్ గా ఏసీబీ నోటీస్ పంపించినట్టుగా అర్థమవుతుంది. వాటికి ఆయన రెస్పాండ్ అయ్యారు. 1 వీక్ లో నేను 1 వీక్ నుంచి 4 వారాల పాటు సమయం ఇస్తానంటూ కూడా సమయం కోరాడు. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాను, దానికి సంబంధించి అటెండ్ అవుతానని చెప్పినట్టు కూడా అర్థమవుతుంది. బ్రాహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.